వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వం పైన వైసీపీ మాజీ మంత్రి నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారినాయి. అలాగే వైసీపీ నేతలందరికీ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద తలనొప్పే అని కూడా చెప్పుకోవచ్చు. ఇంతటికి ఏం కామెంట్స్ చేశాడు ఏమి తెలుసుకునే ముందు మీరు కనుక జగన్మోహన్ రెడ్డి అలాగే బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు అయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. దానికి ఈ పార్టీలకు సంబంధించి మీ అభిమాన నాయకులకు సంబంధించి ప్రతి వీడియోను కూడా మీకు తీసుకురావడం జరుగుతుంది. అయితే బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారు అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. పూర్తిగా ఈ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. ఏపీలో ప్రస్తుత పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదనేసి కూడా ఆయన అన్నారు. టీడీపీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులకు వెళ్ళి సందర్శిస్తున్నారు. ప్రైవేటు ఆస్తుల్లో టీడీపీ నాయకులు రావడం తగదు అనేసి కూడా చెప్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న నేతలే వ్యవస్థలోకి వెళ్ళి హంగామా చేయకూడదు, అలాంటి ఘటన జరగకుండా చూడాలని కూడా కోరుకుంటున్నా అనేసి కూడా చెప్పుకొచ్చారు ఆయన. పార్టీ ఆఫీసులు యూనివర్సిటీల వీసీల పైన కూడా జరుగుతున్నటువంటి ఘటనలకు దురదృష్టకరమైన కూడా చెప్పుకొచ్చారు. మా ప్రభుత్వం టీడీపీ కార్యాలయపైన జరిగిన దాడి తప్పే అనేసి కూడా ఆయన ఒప్పుకున్నారు. ఇంటర్నల్ మీటింగ్స్లో అలాంటి పనులు చేయవద్దనేసి కూడా సూచిస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు. యూనివర్సిటీ వీసీలను కూడా ఎంపిక చేసేది గవర్నరు. ద్రవిడ యూనివర్సిటీలో తప్పులు జరిగితే వీసీ పైన నేనే చర్యలు తీసుకున్నా, నా పైన వస్తున్నటువంటి ఆరోపణలు నేను స్పందించను. ఆ ఫైల్స్ అన్నీ కూడా విద్యాశాఖలోనే ఉన్నాయని ప్రభుత్వం ఎప్పుడైనా సరే పరిశీలించుకోవచ్చు అనేసి కూడా చెప్పారు ఆయన. కొందరు రిటైర్డ్ అయినటువంటి అధికారులు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు వాటిని ఇష్టం వచ్చినట్టు కూడా దానికి సంబంధించి కూడా మాట్లాడుతున్నారని, ఇక డిఎస్పి పోస్టులు 6,000 మాత్రమే ఖాళీ ఉన్నాయనేసి కూడా, ఇప్పుడు ప్రభుత్వం 16,000 పోస్టులు ఎలా భర్తీ చేస్తుందో నాకు తెలియడం లేదనేసి కూడా చెప్పుకొచ్చారు. కానీ బొత్స సత్యనారాయణ ఈ కామెంట్స్ చేయడం వల్ల ఒక రకంగా గత ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాల అక్రమాలకు సంబంధించి ఇప్పుడు టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి విచారణ ఏ విధంగా తప్పులు జరిగాయా లేదా అనేది కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా దానికి సంబంధించి ఇప్పుడు అధికార పార్టీ అయినటువంటి టీడీపీ దానికి సంబంధించి నిజాలను కూడా బయటికి తేల్చే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఇప్పుడు మా పార్టీ కూడా గతంలో టీడీపీ పార్టీ పైన దాడులు చేయడం, ఆ నేతలపైన దాడులు చేయడం, కేసులు పెట్టడం అంతా తప్పే అనేసి కూడా బొత్స సత్యనారాయణ ఇక్కడ అంగీకరించడం ఏదైతే ఉందో ఒకసారిగా వైసీపీ నేతలందరూ కూడా కంగు తిన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఇది పెద్ద తలనొప్పిగా చెప్పుకోవచ్చు. అంటే ఈయన పార్టీ మారుతారా లేకపోతే ఏంటి అనేది కూడా కొంత అనుమానంగా వైసీపీ నేతలు అయితే ఉన్నారు. లేకపోతే ఈయన పైన అనేకమైనటువంటి విధాల ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆ ఆరోపణలు టీడీపీకి బయటపెడుతుంది, అందుకనేసి టీడీపీకి ఫేవర్గా మాట్లాడాలని మాట్లాడుతున్నారా అనేది కూడా కొంతమంది చెబుతున్నారు. ఏది ఏమైనా ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏమనేది కూడా రానున్న రోజుల్లో మనకు తెలుస్తుంది. అసలు మీరేమనుకుంటున్నారు బొత్స సత్యనారాయణ చేసినటువంటి కామెంట్స్ పైన? మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.